సజీవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. మీలో ఒకరు ప్రార్థన చేస్తూ, నీ ప్రేమ వల్లనే మేము జీవించి ఉన్నాము. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది, మీలో ఒకరు వాక్యము వెదజల్లుచుండగా, మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో వ్యవసాయకుడు విత్తనాలు వెదజల్లుచున్నాడు. ఆ విత్తనాలు ఏంటి అంటే దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఈ వాక్యము అనేకులు బోధిస్తున్నారు. అయితే ఈ విత్తనాలు కొన్ని రోడ్డు ప్రక్కన, కొన్ని రాళ్ళ మధ్యలో, మరికొన్ని ముళ్ళ కంపలలో, మరికొన్ని మంచి నేలలో. మనమందరం కోరుకుంటాము మంచి నేలలో పడినటువంటి విత్తనములు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలని మనమందరం కోరుకుంటాం. అయితే లూకా సువార్తలో ఈ మంచి నేల అనగా ఏమిటి? మంచి హృదయము అంటే ఈ వాక్యము పట్ల గౌరవముతో, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నేను రూపాంతరం చెందాలి, క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి అన్న ఆశతో మనం వింటే ఆ వాక్యము ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. 33వ కీర్తన దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి కీర్తన. 33వ కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాము. 13వ వాక్యాన్ని ఈరోజు ధ్యానము చేద్దాము. 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇక్కడ 2 మాటలు. ఆకాశము నుండి, హీ లుక్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఆకాశము నుండి. రెండవది కనిపెట్టుట లేదా దృష్టించుట. కిందికి నరులు లోకాన్ని దృష్టించుట లేదా పరిశీలించుట లేదా గమనించుట. ఆకాశము నుండి చూచుట, క్రిందికి చూచుట అంటే ఒక వ్యక్తి చాలా ఎత్తైనటువంటి స్థలములో నుండి మనల్ని చూచేది. అంటే అక్కడ ఒక పాఠం ఏంటంటే, ఆకాశం నుండి ఎవరైనా కిందకు చూస్తే చాలా చిన్నగా కనపడతారు. అది ఫ్లైట్లో పోయినటువంటి వారికే తెలుస్తుంది. నాకు తెలియదు. చాలా చిన్నగా లేదా కొండ మీద నుంచి చూచినప్పుడు చాలా చిన్నగా కనపడుతుంటారు. ఇక దేవుడు ఉన్నటువంటి స్థలంలో నుండి కిందకు చూస్తే అసలు మనం ఎన్నిక లేనటువంటి వారంగా కనపడతాం. అంటే అంత గొప్ప దేవుడు, అంత పెద్ద దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఈ మాట దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి గల కారణం ఏంటంటే, మా పైన ఎవ్వరూ లేరు, మమ్మల్ని ఎవ్వరు చూడరు, మేమేం చేసినా ఆ ఏ- ఏమైనా చేయొచ్చు అని అనేకులు భూలోకంలో జీవిస్తూ ఉన్నారు. మా పైన ఒకడు ఉన్నాడని, తనకు మన జీవితం యొక్క ఆ జీవితాన్ని లెక్క అప్పగించాలని, జీవిత క్రియలను అప్పగించాలన్నటువంటి ఆ ఆ మనస్సు లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఈరోజు ఒక సువార్త, వింటున్నటువంటి వారందరికీ ఒక సువార్త. మన పైన దేవుడు అన్నటువంటి వారు ఉన్నారు. ఆకాశము నుండి ఆయన కనిపెట్టుచున్నాడు, ఆయన దృష్టించుచున్నాడు.
నరులనందరినీ ఆయన దృష్టించుచున్నాడు. ఈ దృష్టించినప్పుడు ప్రజలలో రకరకాలైనటువంటి ప్రజలు దేవునికి కనబడుతూ ఉంటారు. కేవలం ఒక మనిషి పైన నుండి చూచుట మాత్రమే కాదు. ఆ మనుషులు కనపడతారు. మనుషుల లోపలికి వెళ్ళి వారి యొక్క తలంపులను, హృదయాలను కూడా పరిశీలించువాడు. దీనికి మనకు పాఠమేంటంటే, నేరుగా ఒక పాఠము. ఆయనకు మరుగైనటువంటిది ఏదియు కూడా లేదు. ఏ మనుష్యుడు కూడా దేవునికి మరుగై ఉండలేడు. ఈ సత్యము తెలిస్తే ఎన్నో, ఎన్నో చీకటి క్రియలు ఆగిపోతాయి. ఎన్నో చీకటి క్రియలు, ఎన్నో పాపాలు ఆగిపోతాయి ఆ సత్యాన్ని తెలుసుకుంటే. వింటున్నటువంటి మనము కూడా దేవుడు పైనుండి నన్ను చూస్తున్నాడు. నా అంతరంగాన్ని కూడా ఆయన చూడగలడు. కనిపెట్టుచున్నాడు, దృష్టించుచున్నాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇది 12, 13 వచనంలో 12, 13 వచనం నేను చదువుతాను. 12, 4వ అధ్యాయం 13 వచనం. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏది కూడా ఒక్కొక్కసారి చాలా మనము మనుషుల దాపెట్టేస్తాము. ఆ! చాలా విషయాలు దాచుకుంటాము. ఇది తెలిస్తే వారేమంటారో ఆ! అని. కానీ దేవునికి అది మరుగైనటువంటిది ఏది లేదు. ఇక్కడ ఒక మాట, లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో. దేని విషయమో తెలుసా అండి? సువార్తలలో మనం చూస్తాం. మనము మాట్లాడే ప్రతి మాట అది లెక్కలోనికి తీసుకొనబడుతుందంట. అంటే ఎంత జాగ్రత్తగా మన మాటలు ఉండవలెనో. ఎవరితో అయినా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ! ఇంకొకరు మన మధ్యలో ఉన్నారు, చూస్తున్నారు. ఈ మాటలలో ఉన్నటువంటి మాటల్లో మాటల వెనక ఉన్నటువంటి దురుద్దేశములు, రకరకాలైనటువంటివన్నీ కూడా ప్రభువు దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన మాట ప్రభువు మాట ప్రకారం అవును అంటే అవును, కాదు అంటే కాదు. అవును, సత్యం అంటే సత్యమే, అబద్ధం అంటే అబద్ధమే. ఎందుకంటే యెహోవా దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దృష్టించుచున్నాడు. ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. చూడండి, యోబు గ్రంథములో 28వ అధ్యాయము 14వ వాక్యము. 28, 24. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. ఆయనకు తెలుసు. హి హి హాస్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు. భూలోకంతముల వరకు ఆయన తెలుసుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. రండి, కీర్తనల గ్రంథములో తిరిగి 11వ అధ్యాయము 4వ వచనము. 11వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
ఇక్కడ ఒక మాట పరిశుద్ధాలయములో అంటే ఒక ఫ్రేమ్‌వర్క్ వచ్చింది. ఏంటి? మనుషులను చూచే విధానము ఏంటి? పరిశుద్ధమైనటువంటి ఆ ఫ్రేమ్‌వర్క్‌తో, ఆ కన్నులతో ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి కన్నులు కలిగినటువంటి వారికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏం చూడాలనుకుంటారు? పరిశుద్ధులు పరిశుద్ధమైనటువంటివే చూడాలనుకుంటారు. ఇప్పుడు ఆ దేవాది దేవుడే, ఆ పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి దేవుడే, ఆ ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవుడే నిన్ను చూచినప్పుడు, నన్ను చూచినప్పుడు, ఆ పరిశుద్ధాలయంలో నుండి చూచినప్పుడు మనము ఎలాగు కనపడతామో, మనుషులం మనుషులు మనల్ని చూస్తే మనం అందుకనే మనుషులు చూస్తారన్న జ్ఞానం కలిగి మనము పై బిహేవియర్‌ని దాదాపుగా మనము క్రమముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ గూడా కనపడకుండా, లోపల ఎన్ని చీకటి ఉన్నా గాని, మనుషుల ఎదుట మనము బాగా కనపడడానికి ప్రయత్నం మనం చేస్తాం. అది అందరికీ స్వభావము. వారి యొక్క స్వభావము. అందరి దృష్టిలో నేను మంచిగా ఉండాలి. ఈరోజు కోణం ఏంటంటే, దేవుని దృష్టిలో దేవుడు పరిశుద్ధాలయం నుండి చూచినప్పుడు, దేవుడు ఆకాశం నుండి చూచినప్పుడు గాదు, తెలుసుకున్నప్పుడు. తెలుసుకున్నప్పుడు మాత్రమే కాదు, పరిశీలించినప్పుడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ జ్ఞానం వస్తే చాలండి మన జీవిత కాలంలో. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, నా ఆలోచనలను ఎరిగి ఉన్నాడు, నా మాటలను ఎరిగి ఉన్నాడు, నా చూపుల వెనక ఉన్నటువంటి ఉద్దేశమును ఎరిగి ఉన్నాడు, నా హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నాడు. ఈ జ్ఞానం వస్తే చాలు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరిస్తే, మన మీద కృప చూపిస్తే, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న జ్ఞానం వస్తది. దేవుడు ఎట్లా చూస్తున్నాడు? పరిశుద్ధ కన్నులతో చూస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడే మనకు దయచేయునుగాక. 14వ అధ్యాయము కీర్తనల గ్రంథము 2వ వచనము. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా. సరే. 14వ అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఏం పని దేవునికి? ఎందుకు మన అంతరంగ హృదయాలను ఆయన తెలుసుకుంటున్నాడు? ఏం పని? దేవునికి ఏం అవసరము అంటే, వీళ్ళు నన్ను వెదుకుచున్నారా లేదా? దేవుణ్ణి వెదకడం ఏంటి? దేవుణ్ణి వెదకడం అంటే, దేవుణ్ణి కోరుకొనుట. మన ప్రతి పనిలో దేవుడు కావాలి. ప్రతి పనిలో దేవుడు కావాలి. దేవుడి సహాయం కావాలి. దేవుని ఆత్మ సహాయం కావాలి అని కోరుకొనుట దేవునిని వెదకుట. ఆ 3వ అధ్యాయంలో రోమపత్రికలో ప్రజలందరి గురించి రాయబడినటువంటిది ఏందంటే, దేవునిని వెదకువారు లేరు. ఏ దేవుణ్ణి? పరిశుద్ధ దేవుణ్ణి వెదకువారు లేరు. పాపము నుంచి రక్షించేటటువంటి దేవుణ్ణి వెదకువారు లేరు. మామూలుగా దేవుణ్ణి వెదకువారు చాలా మంది ఉన్నారు. ఆ! మనము మనము నిర్మించుకున్న దేవుడు, మనకిష్టమైనట్టుగా దేవుడు ఉండాలని కోరుకునే దేవుడు, ఆ దేవుళ్ళను వెదకువారు ఉన్నారు. ఈ పరిశుద్ధ దేవుణ్ణి వెదకువారు గాని, ప్రతి క్రియకు, మాటకు, చూపుకు లెక్క అప్పగించాలి అన్న దేవుణ్ణి వెదుకువారు ఉన్నారా?
ఆ దేవుణ్ణేనా మనము ప్రార్థన చేసేది? నా ప్రతి క్రియ, నా ప్రతి ఆలోచన దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆ దేవునికేనా మనము ఆ దేవుడినేనా వెదికేది? వేరొక దేవుడినా? వివేకము కలిగి దేవుని వెదక్కువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఆయన పరిశీలించినప్పుడు ఏమైంది? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయు వారెవ్వరునూ లేరు. ఒక్కడైనను లేడు. అంటే మనకొక ప్రశ్నొస్తది. ఎందుకు ప్రభా మేము గూడా ప్రార్థన జేస్తున్నాం గదా! మేము గూడా వెతుకుతున్నాం గదా! మేము గూడా చాలా పనులు జేస్తున్నాం కదా! ఏ దేవుణ్ణి? అది ప్రశ్న. పరిశుద్ధ దేవుడినేనా? లెక్క అడిగేటటువంటి దేవుడినేనా? సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 3వ వాక్యం. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని, మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు మంచివారిని చూచుచుండును. చెడ్డవారిని చూచుచుండును. ఇంకొక మాటలో చెప్పాలంటే అందరిని ఇప్పుడు చూస్తున్నాడండి. అందరిని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. వారి గూర్చినటువంటి జ్ఞానము దేవునికి తెలుసు. అంత లెక్క రాయబడుతుంది, రికార్డ్ చేయబడుతుంది. అందరిని చూచుచున్నాడు. నో ఎక్సెప్షన్. చూడండి, రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వాక్యము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఎందుకు చూస్తున్నాడు దేవుడు? ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఎందుకు ఆకాశం నుండి చూస్తున్నాడు? యథార్థ హృదయముల గలవారిని బలపరచుటకై. ఇది ఉద్దేశ్యం. దేవుడు నా అంతరంగాన్ని చూడడానికి గల కారణం ఏంటంటే, యథార్థ జీవితాన్ని నేను కోరుకుంటున్నానంటే, దేవుడు నన్ను బలపరుస్తాడు. నన్ను నిలవబెడతాడు. తన తన బిడ్డగా నేను జీవించడానికి తన శక్తిని నాకిస్తాడు. చాలా సార్లు నేను ఒంటరిదాన్ని. నేను ఒంటరి వాడను. నన్నెవ్వరు పట్టించుకోరు. నేను ఇంత మంచిగా ఉండి ఏం లాభము? ఇంత భక్తి కలిగి ఉండి, భక్తి జీవితం జీవిస్తూ ఉండి ఏం ఫలము? ఈరోజు చూడండి, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నిన్ను బలపరుస్తాడు. ఇదేదో నోటికి చెప్పినట్టు గాదు. చాలా మంది అనుభవాలు, నా అనుభవం కూడా. అది చెప్పనసక్యం కాని బలము. చూపించడానికి రాదు. ఇదిగో నా శరీరం ఇంత బలంగా ఉంది. అట్లా కాదు. కదల్చబర కదల్చబడరు. చలించరు. అసలు వాళ్ళెంత బలంగా ఉంటారో యథార్థ హృదయులకు దేవుడు బలము ఇవ్వడానికి దృష్టించుచున్నాడు. మనం పక్కనోళ్ళ బలము చూడ్డానికి అలవాటైతాం. అబ్బా! వాళ్ళు చాలా బాగున్నారు. నేను గూడా అట్లుండాలని పడతది. నేను గూడా అట్లా ఉండాలి. వాళ్ళెంత బలంగున్నారు. ఎంత ఆరోగ్యంగున్నారు.
కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను బలపరుస్తా. యథార్థ హృదయాలను బలపరచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. రండి 102వ కీర్తనల గ్రంథము 102వ కీర్తనలో 19వ వచనము. 102వ కీర్తన 19వ వాక్యము. మనుష్యులు సియోనులో యెహోవా నామ ఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. చూడండి, ఎందుకు దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుండి అంటే, మనుషులు సియోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును. చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకు యెహోవా దృష్టించుచున్నాడు. మరొక వైపు యథార్థ హృదయాలను బలపరచడానికి యెహోవా దృష్టించుచున్నాడు. మరొక వైపు ప్రతివాని క్రియలను లెక్క పెట్టుటకు యెహోవా దృష్టించుచున్నాడు. చెరలో, జైల్లో అంటే కట్టి వేయబడినటువంటి స్థితులలో, బంధకాలలో, బానిసత్వములో ఉన్నటువంటి వారి మూల్గులను వినుటకు. కొంతమంది జీవితాలు ఎంత బాధ ఉంటదంటే అసలు చెప్పడానికి రాదు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడానికి రానే రాదు. చెప్తే అవమానం, చెప్పడానికి భయము. ఆ మూలుగులను దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ సత్యమే. ఇది నా వ్యక్తిగత జీవితంలో అనుభవమే. అదే దేవుడు మనకున్నాడు. వింటున్నటువంటి నీ యొక్క మూలుగులను దేవుడు వినుటకు ఆకాశం నుండి చూస్తున్నాడు. చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. చచ్చిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని, ఇది నేను భరించలేనటువంటి బాధ అని ఎవరైతే అనుకుంటున్నారో, అమ్మా, దేవుడు విడిపించడానికి నిన్ను దృష్టించొచ్చు. నిన్ను ఒకరు చూస్తున్నారు. ఈ మాట విని గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. ప్రభా, నువ్వు నన్ను చూస్తున్నావు. నీ వాక్యమే కదా, నీ వాక్యం సత్యమే కదా. నన్ను బలపరుస్తావని వాగ్దానం ఇస్తున్నావు. నన్ను విడిపిస్తావని వాగ్దానం ఇస్తున్నావు. నా మూలుగులు ఎవ్వరు విన్నా వినకపోయినా నీవు మాత్రము వింటున్నావు. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు. నరులనందరినీ ఆయన దృష్టిస్తున్నాడు. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా ఆయన చూస్తున్నాడు. మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. సర్వంతర్యామైనటువంటి వాడు. మనకందరికీ తెలిసినటువంటి కీర్తన 139వ కీర్తన. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన. మొదటి వచనాలు నేను చదువుతున్నాను. 139వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు.
యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇవన్నీ చూస్తే అటు పైన బయటి రూపాన్ని, అటు అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలను, ఇంకా లోతుకు వెళ్తే నా తల్లి గర్భములో నేను పిండముగా రూపుదిద్దబడినప్పుడు నువ్వు చూచావు. అప్పటికి ఇంకా అవయవాలు రాలేదు. అప్పుడూ ఆయన చూసాడు. అవయవాలు ఏర్పడిన తర్వాత చూసాడు. డెలివరీ అయిన తర్వాత చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ నడిచినా, ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కూర్చుండుట, నే లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు. అయ్యా కూర్చుండుట, నే లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. నిత్యం నన్ను ఆవరించావు. కూర్చుండుట, నే లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు. నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటున్నావా? కొండెములు చెప్పేవారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావా? దేనికి ఉపయోగం లేని ముచ్చట్లు చెప్పేవారి దగ్గరికి, ముచ్చట్లు చెప్పడానికి ఈ ఇంటికి, ఆ ఇంటికి తిరుగుచున్నావా? ప్రభువు పరిశీలిస్తున్నాడు. లెక్కలోనికొస్తాయి అవన్నీ. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నా తలంపులు, నా తపన, నా ఆశ, నా కలవరాలు, ఇవన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభువా. నడచినను, పడుకున్నను, అయ్యా నీవెరిగియున్నావు. నడచినను, పడుకున్నను, అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఈ మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. బర్క్మన్ గారు దైవజనులు పరిశుద్ధాత్మ ద్వారా రాసి పాడినటువంటి పాటలు అనేకులను, అటు తమిళియన్స్, తెలుగు, అనేక భాషలలో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పాటలను బట్టి, వారి పరిచయం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది.
ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూచుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, అయ్యా కూచుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. దేవుడు చూసేది మంచి చేయడానికి, బలపరచడానికి, విడిపించడానికి ఒకవైపు చూస్తున్నాడు. మరొక వైపు నీ క్రియలన్నిటినీ లెక్కబెట్టడానికి, చీకటి పనులన్నీ లెక్కబెట్టడానికి, వాటినన్నిటినీ తీర్పులోనికి తీసుకొని రావడానికి మరొక వైపు కూడా చూస్తున్నాడు. ఆయన కన్నులకు ఏది కూడా మరుగు అయినటువంటిది ఏది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి జ్ఞానం మనకిచ్చారనుకోండి, మనంత ఆశీర్వదించబడిన వారు లోకంలో ఎవరుండరండి. నన్ను దేవుడు చూస్తున్నాడు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా, అమ్మో! నేను ఒక్కడిని బయట ఎక్కడన్నా ఉన్నా దేవుడు చూస్తున్నాడు. కొన్ని రహస్యమైనటువంటి పనులు చేయడానికి మనుషుల కళ్ళు గప్పి మనం దూరం వెళ్తుంటాము. అక్కడ కూడా యేసుక్రీస్తు ఉన్నాడన్న జ్ఞానం ఉంటే చాలు. అది పరిశుద్ధాత్మ దేవుడే మన మీద కనికరించి ఇవ్వాల్సిందే. నేను చెప్తే నువ్వు చేసేది కాదు. నువ్వు చెప్తే నేను వినేది కాదు. అది ప్రభువు కార్యం. ప్రభువు ప్రభువు ఎవరిని చూస్తాడో, ఎవరికి అట్టి జ్ఞానం ఇస్తాడో, అట్టి ఆశీర్వాదం ఇస్తాడో వాళ్ళు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, అంతటా ఉన్నటువంటి వాడా, మా హృదయాంతరంగం ఎరిగినటువంటి వాడా, ఆకాశం నుండి చూస్తున్నటువంటి వాడా, మేమేమై ఉన్నామో నీకు బాగుగా తెలుసు ప్రభా. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఇట్టి జ్ఞానము, నీవు మమ్మల్ని పరిశీలిస్తున్నావన్న జ్ఞానము మాకందరికీ దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.